పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన సుమారు 25 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి రాధాకృష్ణ పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను తట్టుకోలేకే టీడీపీలో చేరినట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ఆరిమిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. రాలింగి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 100 మంది తెలుగుదేశం పార్టీలో ముందుకు వచ్చి వారందరూ కూడా చేరడం జరిగింది. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాలు 9 నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధుడికి అన్ని విధాలుగాను కూడా అన్ని రకాలుగాను కూడా ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, అలాగే కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, చెత్త పన్నులు వేస్తున్నారు. ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా బాధుడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఇదేం కర్మరా బాబు మనకే అనుకునే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు మరలా ఈ రాష్ట్రం బాగుండాలన్నా, మన జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్నా, ప్రతి కుటుంబం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరటం రాబోయే మార్పుకి సంకేతం.